బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు తెలంగాణ అంతటా ఇదే హాట్ టాపిక్ గా మారింది. హైడ్రా కూల్చివేతల్లో అతిపెద్ద కూల్చివేతగా ఈ ఎన్ కన్వెన్షన్ చెప్తున్నారు. అసలు ఈ ఎన్ కన్వెన్షన్ ఎవరిది, దీని చరిత్ర ఏంటని మనం ఒక్కసారిగా ఫోకస్ చేద్దాం. ఎన్3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. సినీ హీరో నాగార్జున వ్యవస్థాపక పార్ట్నర్ గా ఉన్నారు. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో జరిగింది. పిల్లర్లు లేకుండా హై సీలింగ్ తో ఈ నిర్మాణం చేపట్టారు. 2 నుండి 3,000 మంది కూర్చునేలా మెయిన్ హాల్ ఉంటుంది. అలాగే 300 నుండి 450 సీట్ల వరకు డైమండ్ హాల్ ఉంటుంది. 500 నుండి 750 సీట్ల సామర్థ్యంతో బనియన్ హాల్ ఉంటుంది. ఇవే కాకుండా అవుట్డోర్ లో ఈవెంట్ చేసుకోవడానికి కూడా గార్డెన్ సీట్లు ఉంటాయి. 2015 ఆగస్టు 20 నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్ నిర్వహణ, ఇతర ఈవెంట్స్ కూడా ఈ కన్వెన్షన్ లో నిర్వహిస్తుంటారు. అనుమతులు లేకుండా చెరువుని కబ్జా చేసి 3 ఎకరాల 30 గుంటలు ఉందని ఫిర్యాదు మేరకు ఈ ఉదయం హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభమైంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించారని ఫిర్యాదు అందటంతో చర్యలు చేపట్టారు. అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఇందులో భాగంగా హీరో నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేసే పనులను శనివారం ఉదయం ప్రారంభించింది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు అందడంతో కూల్చివేత పనులను ప్రారంభించారు. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఈ నిర్మాణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో నిర్మించబడి ఉంది. ఎన్ కన్వెన్షన్ ను ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. మొత్తం 3.5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు కూడా అందాయి. గతంలోనే ఈ నిర్మాణంపై చర్యలు తీసుకుంటారనే వార్తలు వచ్చినప్పటికీ జరగలేదు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసింది.